మా అమ్మ, నాన్న మార్నింగే పొలానికెళ్ళిపోయారు. మా అమ్మ ఏం చెప్పిందంటే, "భవిష్యన్ని చూసుకోమ్మా, వంట చేయకపోతే పోనీ, ఆఫ్టర్‌నూన్ వచ్చి మేము చేస్తామని" చెప్పింది. ఇంకా నేనైతే మా అమ్మ, నాన్న అసలు ఎండ, వాన, గాలి అనేది లేకుండా ఎంతో కష్టపడతారు. అందుకనేసి వంటన్నా చేద్దాం, మా భవిష్య పనుకో ఉంది అనేసి నేనైతే వంట చేస్తున్నాను. సడన్‌గా గ్యాస్ అయిపోయింది. ఇంకా రైస్ చేద్దాము, తాలింపు చేద్దాము, పప్పు సాంబార్ చేస్తాము, తీసుకొనెళ్దాము, సరైన సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఇలా గ్యాస్ అయిపోయింది. నాకైతే చాలా బాధేసింది. మా భవిష్యకి మా భవిష్యని పట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ మా భవిష్య ఒక దగ్గర ఉండడం లేదు. 1½ ఇయర్ కదా ఏజు. ఇటు అటు వెళ్ళేసి మళ్ళీ గ్యాస్ పైప్‌నైతే లాగేస్తుంది. ఇంకా ఇక్కడొచ్చి వేరుని కూడా ముట్టేస్తుంది ఎత్తుకొని చేద్దామంటే. అందుకనేసి మా భవిష్యని నిద్ర పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేశాను. గ్యాస్ అయితే ఇప్పుడైతే ఈ పప్పు సాంబార్ చేసినప్పుడైతే ఉండింది గ్యాస్ అయితే. సడన్‌గా అయిపోతుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. ఇలా అయితే పప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళైతే టయానికి అసలు తినరు ఫుడ్ అయితే. కానీ మనము పొలం పనులైతే నేను కూడా హెల్ప్ చేస్తాను. కానీ మా భవిష్య ఉంది కదా! మా పాప, ఇంకా మా భవిష్య అయితే పని చేపియదు కదా! పొలంలో ఇంక మన్ను, గరక తినేస్తుంది. లేకపోతే ఎక్కడ పడిపోతుంది అనేసి మా భవిష్యని పట్టుకొని నేనైతే మా భవిష్య నిద్రపోతుంది. వంట అయితే స్టార్ట్ చేశాను. ఇలా అయితే కుక్కర్ ఎందుకంటే పెట్టలేదంటే, ఒకసారి వచ్చేసి కుక్కర్ పేలిపోయిందండి. నాకైతే చాలా భయము. అందుకనేసి కుక్కర్‌నైతే ఇలా పప్పేసి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అంతా వేసేసి ఇలా బాగా ఉడికిపెట్టిన తర్వాత పప్పు గుత్తి ఎత్తుకొని బాగా ఇలా పామేస్తున్నాను. పామేసిన తర్వాత వాడ్చాను. ఇలా చేస్తే సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇలా తిరిగిబాతు వేసేసాను. సాసులేసి, ఆయిల్ వేసేసి, కరివేపాకు పెట్టి, ఎర్రగడ్డలు వేసేసి బాగా వాడిసిన తర్వాత సాంబార్ వేసేసి, ఈ సాంబార్ ఒక పక్క పెట్టుకున్నాను. దాన్ని వేసేసి బాగా కాంచేసాను. ఒక 10 మినిట్స్ అయితే బాగా వేడి చేస్తాను. సాంబార్ మాత్రం భలే బాగా వచ్చింది. స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే కుక్కర్ ఎందుకంటే కుక్కర్ అయితే 2 విజిల్స్‌లకే సాంబార్ అయిపోతుంది. కానీ ఎందుకు చేయమంటే మా సిస్టర్ ఒకసారి రైస్‌కి పెట్టింది. ఒక 2 విజిల్స్ అయితే వచ్చాయి. ఒక్కసారిగా పేలిపోయిందనమాట. అంటే పెంకులు ఉండింది పైన. పెంకులకొచ్చి కింద పడిపోయింది. జస్ట్ మిస్సు తలబురుకు తగిలేది. నిజంగా మా నాన్న అయితే పరిగెత్తిపోయారనమాట. మేమన్నా పారిపోయాము ఏమైందో వంట రూమ్‌లో అనేసి. మా నాన్న మాత్రం నా కూతురికి ఏమైందనేసి ఆ గ్యాస్ సౌండ్‌కే పరిగెత్తాడు. కానీ అదే తల్లి తండ్రి ప్రేమ కదా! మా నాన్న అయితే వెళ్ళగానే మా చెల్లి అయితే షాక్ అనమాట. సడన్‌గా ఉంది. అప్పటి నుంచి మేము కుక్కర్‌లో అయితే చేయము. కుక్కర్‌ని పెడతాము. అట్లే ఉడికిపెట్టిన తర్వాత సాంబార్ చేసుకుంటాము. తర్వాత నైట్ అయితే 7:30 అవుతుంది టైం అయితే. ఇంకా గ్యాస్ అయితే 3 డేస్‌లో అయితే ఇవ్వరంట బుక్ చేసుకున్న తర్వాత. అందుకనేసి ఇలా పొయ్యి మీద అయితే అన్నానికైతే పెట్టాను. ఇంకా మా భవిష్య అయితే ఆఫ్టర్‌నూన్ లేసేసింది. ఆఫ్టర్‌నూన్ అయితే తీసుకుని వెళ్ళి సాంబారు, సంగటి ముద్దలు చేసి ఎత్తుకొని పోయి మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాము. నేను మా భవిష్య నిద్ర లేసిన తర్వాత ఎత్తుకుపోయి మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేసి మా అమ్మ వాళ్ళు తినేసారు. నైట్ అయితే రైస్కి అయితే పెట్టాను. అయితే ఇది ఇంట్లో కాదండి, బయట వచ్చేసి ఇలా అయితే పెట్టి చేస్తున్నాను. ఇంట్లో అయితే మేమైతే పొయ్యి పెట్టుకోలేదు. ఎట్లో కెట్లు ఉండింది మా విలేజ్లో అయితే. కెట్లు పెట్టి ఇలా అయితే వంట చేస్తున్నాను. ఫుల్ మొబ్బేస్తుంది. రాత్రి 10 గంటలు అయిందండి వంట వాటికి. ఎందుకంటే రైస్ అయిపోయింది. నేను బీన్స్‌కాయలు, బేళ్ళు వేసాను కదా! అది వేసిన తర్వాత గ్యాస్ అయిపోయింది కదా! మళ్ళీ ఉడికిపెట్టి మళ్ళీ చేస్తాననమాట. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ చేసి పెట్టేసాను. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఆకలి అయితే తినేయండమ్మా, నేనైతే తాలింపు చేస్తాను వేస్ట్ కాకుండా అనేసి ఇలా అయితే తాలింపు చేశాను. మా భవిష్యాన్ని అయితే మా అమ్మ వాళ్ళు పట్టుకున్నారు. ఇలా వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎంతో కష్టపడతారు అమ్మ నాన్న. మనం కొంచెమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందనేసి ఉద్దేశంలో నేనైతే ఈ వంట అంతా చేసి మా అమ్మ వాళ్ళకైతే పెట్టినాను. ఇంకా మా భవిష్యాన్ని ఒక్కొక్కసారి
మా అమ్మమ్మ ఎత్తుకుంటే పొలం పనులకు కూడా హెల్ప్ చేస్తాను. వంట అయితే కంప్లీట్ అయింది. 10:00 అయింది. తాలింపు మాత్రం చాలా బాగా వచ్చింది. కట్టెల పొయ్యిలో మాత్రము టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. కానీ కండ్లు మంట, చాలా మంట. ఎందుకంటే పొయ్యే మండలేదు. ఊబి 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 మండేసి కండ్లయితే నీళ్ళు కారిపోయినాయి. నా కష్టం ఇంత అంతా కాదు. అమ్మ నాన్నకి ప్రేమతో ఇంత కష్టపడాను.